ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఈరోజు మా షేర్లింగంపల్లి నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఏం చెప్పుకుంటున్నారంటే, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకుంటున్నాడు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకునే పరిస్థితిలో కూడా ఆయనకు లేదు. కాంగ్రెస్ కండవా కప్పుకొని కూడా నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పేసి మాట్లాడిండు. ఆయన వెనకాల పోయినోళ్ళు కొంతమంది తిరిగి మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీకి విశేష బ్రహ్మరథం పట్టుకుంటూ జనాలంతా తిరిగి గాంధీని వదిలిపెట్టి మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. దానిలో చూస్తున్నారు మీరు, ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈరోజు వేలాది మంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు ఇన్ని రోజులు పెద్ద సార్ కేసీఆర్ సార్ రాలేరు, బయటికి రాలేరు. ఒక్క పూట వచ్చి భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితే తట్టుకునే శక్తి రేవంత్ రెడ్డికి లేదు. ఒక్క పూట వచ్చినందుకే ఆయన మీద ఈడీ కేసులని, అదే కేసులని, ఈ కేసులని తోవి బయటికి తీస్తూ ఉన్నారు. కానీ ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా దేనికి భయపడేది లేదు. ఈరోజు కొట్లాడి ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ గారు ఉద్యమం చేసి తన ప్రాణాన్ని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం తీసుకొని ఇవాళ ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్న మనిషి, మహానుభావుడు, మహాత్ముడు కేసీఆర్ గారు. అట్లాంటి ఆయన 2 ఏళ్ళు బయటికి రాకుండా ఉంటే ఈ రోజు కుక్కలు ఎన్నో మొరుగుతున్నాయి. ఇంతవరకు అంటే లైక్ ఇప్పుడు ఏదైతే చెప్పారో ఈడీ కేసులు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద అంశం కావచ్చు, సో అది వచ్చినప్పుడు ఉన్నప్పుడు వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ని రోజులు చేస్తున్నారు? అదంతా సమయం కోసం. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ గా బయటికి రాడు, అయిపోయింది వీళ్ళ పని, బీఆర్ఎస్ పని అయిపోయిందని కలలు కన్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక్కసారి ఆయన బయటకు వచ్చేసరికి భయం పుట్టుకొచ్చింది వీళ్ళకు. వెన్ను నుండి వణుకు వచ్చేసి ఈ రోజు ఆ కేసు, ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు అని మీరు చూస్తున్నారు. రోజు సీరియల్, డైలీ సీరియల్ లాగా రోజు అంశం. అది ఫోన్ ట్యాపింగ్ అని, ఓసారి ఈ కార్ రేస్ అని, ఒకరోజు ఇది అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కటి బయటికి తీసి కాళేశ్వరం అదే అని చెప్పి రోజు ఒకటి తీస్తున్నారు. నువ్వు నిజంగా అక్రమాలు జరుగుంటాయి, మరి ఏం చేసినావు? మరి విచారణ చేసి ఎప్పుడో నిరూపించాలి కదా, నిరూపించి ముందు పెట్టాలి కదా. ప్రజలేం పిచ్చోళ్ళు కారు కదా, ప్రజలు ఇలా కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, అందరికి తెలుసు. ప్రజల ముందు పెట్టి తీసుకొచ్చి తప్పు చేస్తే శిక్షించు, నువ్వు నీకు చేత కాదు, తప్పు చేయలేము మేము ఖచ్చితంగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈ రోజు నీకు చేతనైతే లేదు, తప్పులు దొరుకుతలేవు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నావు నువ్వు. రోజు ఇంకేం దొరుకుతుందా ఎపిసోడ్ లాగా దాన్ని ఇది చేస్తావు నువ్వు. ఏది ఏమైనా మళ్ళీ మా కేసీఆర్ సార్ బయటకు వస్తున్నారు. రాబోయేది టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే మాది. ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ కూడా ఇప్పుడు 300 చేసిండు కదా, 300కి 300 గెలిచి చూపిస్తాము. ఈరోజు సర్పంచులు ఎట్లా 50% మేము గెలుచుకున్నాము. అధికారం లేకున్నా కూడా, నువ్వు అధికార పార్టీ ఉండి కూడా మొత్తం గెలుచుకోలేకపోయినావు నువ్వు. ఇవాళ మేము పార్టీ మాకు అధికారం లేకున్నా కూడా 50% మేము సర్పంచులు గెలిపించుకోగలిగినాం. రేపు పొద్దున మేము 300 మందికి కార్పొరేటర్లను గెలిపించుకోగలుగుతున్నాము. షేర్లింగంపల్లి నుండి 24 గెలిపించుకొని ఇప్పుడు గాంధీ సత్తా అయిందో, ఇప్పుడు మా సత్తా అయిందో చూపిస్తాము. అప్పుడు గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చూపిస్తాం. తిరిగి మేము మళ్ళీ గులాబీ పార్టీ నుండి మళ్ళీ ఎమ్మెల్యేని మేము తెచ్చుకొని ఎమ్మెల్యేని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాము. రాబోయేది మాత్రం 100% బీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ సార్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. 1000 కళ్ళతోటి కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన కోసం. మేము కళ్ళాలు ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాం, మా సార్ ఎప్పుడు బయటకు వస్తారని చెప్పి. ఒక్క పూట వస్తే తట్టుకునే పరిస్థితి లేదు మీది, ఇంకా బయటకు వస్తారు. కొడంగల్ సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టడం జరిగింది బహిరంగ సభలో, సో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ నువ్వు 10 ఏళ్ళు పాలన చేస్తున్నా అంటున్నావు, కనీసం ఒక్క డ్యామ్ కట్టింది లేదు, కనీసం ఒక్క ఇటుక పేర్చింది లేదు నీ జీవితంలో, నువ్వు నా గురించి మాట్లాడేది కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇలా ప్రజలకు తెలుసు ఎవరు పనిచేసారని. కాళేశ్వరముని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా రాత్రి పగళ్ళు అక్కడ ఉండి పడుకొని ప్రాజెక్టు కట్టించిండు. సీఎం గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి దాని మీద మొత్తం 24 hours దాని మీద మనసు పెట్టి అక్కడ రాత్రి పగలు పడుకొని మరి ప్రాజెక్టు కట్టించిండు. దాన్ని ఏదో మీరు కుట్రపూరితంగా ఏదో ఒక దగ్గర కొంచెం పేల్చేసి దాన్ని బూచిగా చూపించేసి ఇలా ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఇచ్చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అది అన్ని అబద్ధాలు, బూటకం. రేవంత్ రెడ్డి మాట్లాడేదంతా ప్రజలకు కూడా తెలుసు, అంత బూటకము. 100% ఈ రేవంత్ రెడ్డి చేయలే. ఏం చేసిండు ఇప్పటిదాకా? ఒక తట్టడి మట్టి తీసిండు, ఏదన్నా చేసిండా? ఏం చేయలే. చేసిన దాని మీద బురద చల్లుతున్నాడు. మళ్ళీ మేము చేసిన వాళ్ళనే బురద చల్లుతున్నారు. ప్రజలకు తెలుసు, అందుకే కదా సర్పంచ్లు సగం మందిని గెలిపించుకోరు. రేపు పొద్దున కార్పొరేషన్ కూడా మొత్తం 300 మేము గెలుస్తాం, కార్పొరేటర్ కూడా గెలుస్తాము. నెక్స్ట్ వచ్చేది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆయన ఎన్ని కుట్రలు పడినా కూడా సాగనివ్వం, ఆయన కుట్రలు ఏం సాగనివ్వం. సాక్షాత్తు ఆ సభలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నువ్వు వచ్చేది నీ కళ కేసీఆర్, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటుంది, ఎప్పటికీ మా ప్రభుత్వం ఉంటుంది, నేనున్నంత వరకు బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఉండనివ్వను, నేనున్నంత వరకు రాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీని గురించి ఆయన కలలుగా అంటున్నాడు రేవంత్ రెడ్డి, కలలుగా అంటున్నాడు. అది కళలు ఎప్పటికీ ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. నీ సర్పంచ్ ఎలక్షన్లో తెలిసిపోయింది కదా, నీ సత్తా ఏందో తెలిసిపోయింది కదా. ఒక జూబ్లీస్ ఒకటి గెలిస్తే సరిపోదు. నువ్వు
అందులో ఓటు గుర్తు లేదు సర్పంచ్ల గుర్తు లేదు అలానే మేము సగం మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రంటే ఇన్ని సత్తా ఏందో గానే తెలిసిపోయింది. ఇక నువ్వు కేసీఆర్కి సవాల్ విసిరేంత దమ్ము ధైర్యం నీకు లేదు, అంత పెద్ద ఇది నీ కాదు. నేను అంత పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేను రేవంత్ రెడ్డి గారిని, కానీ అది ప్రజలే తీర్పు ఇస్తారు. అంతేమో తీర్పు ప్రజలు దేవుళ్ళు. ఇవాళ నీకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు ఎవరు ఏంది అన్నది తెలుసు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రో తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు. ఇవాళ ఎన్ని పోరాటాలు చేసి, ఎన్ని జైళ్ళు అనుభవించి, ఎన్నిసార్లు పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో గెలిచిండ్రు, ఎన్ని చేసినాము. అవన్నీ తృణప్రాయంగా ఇట్లా వదిలేసినాం. అట్లాంటిది నువ్వు మాటలకు తాటకు చప్పలకు ఎప్పుడు భయపడవు. కేసీఆర్ భయపడేటోడు కాడు. సింహము బోన్లకని బయటకు వచ్చింది. అది రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉంటే మంచిది, నోరు కూడా అదుపులో పెట్టుకుంటే మంచిది. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ తీసుకొచ్చిన ప్రదాత, ఆయనను పట్టుకొని అన్ని మాటలు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఇక చిన్న నోట పెద్ద మాట మాట్లాడలేము, ఖబర్దార్ అని చెప్తున్నాం.